వచ్చినట్టున్నారు. నువ్వు మాట్లాడకుండా కదలకుండా పడుకో. భయం వేస్తుంది. ఎందుకే విలుపమని చెప్పాను. పడకా, ఇటొచ్చి పడుకో, ఇటొచ్చి పడుకో, పడుకో. వెంకీ, చిట్టి మావయ్యలా ఉన్నాడు. వెంకీ లేవా? వెంకీ లేవరా? బాబాయ్ నువ్వా? నేనే. ఈ టైంలో నా రూమ్లోకి వచ్చావేంటి? నాకు ఏ గుర్తొచ్చి అక్కడ నిద్ర అట్టట్లేదా? ఇదిగో ఈ రాత్రికి నీ పక్కన పడుకుంటానా? ఆ, నా పక్కన వద్దు. యా? నాకు కంఫర్ట్ గా ఉండదు. బోన్లే, కింద సాపేసి పడుకుంటాను. అసలు వద్దు. ఏ నువ్వు గురుకు పెడతావు. ఓ పని చేయి, చెవులకి తవ్వాలి కట్టు పడుకో. సారీ బాబాయ్. ఎప్పుడు చూసినా భరతనాట్యం చేసి వాళ్ళ కాళ్ళు చేతులు ఊపేసి మాట్లాడేవాడివి. ఇప్పుడేంట్రా మొత్తం అన్ని కట్టేసుకుని మాడుతున్నావా? చలిగా ఉంది బాబాయ్, అందుకే ముసుకేసుకు పడుకున్నాను. ఇదిగా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఇంకి ఏంటిది? ఇప్పుడు మా అక్క ఉంది కదా, ఉంది. మా అక్కకే సుభద్రుడిని కొడుకంటే ఇంకే దుప్పటి కదిలిందేంట్రా? ఏం లేదు బాబాయ్, ఏం లేదు. ఏం లేకపోవటం నా కలరా చూసాను, దుప్పటి కదిలింది. ఏం లేదు బాబాయ్, ఏం లేదు. రే ఈ సిట్టుపోబడి అచ్చరకల్లు నన్ను మాయ చేయలేవు, దుప్పటి కదిలింది. కదలేదన్నావు కదా, చూపించానండి బాబాయ్. అలివేలు, అలివేలు. ఎందుకురా నాకు ఈ మిడ్ నైట్ మసాలాలో? నాకే ఇలాంటి ఘోరం చూపింతా, నరకం చూపింతా. తర్వాత ఎందుకు ఆడుకుంటున్నావు? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. నేనని తెలీదు కదా? తెలీదు. అమ్మయ్యా. భావం చూడాలనిపిస్తుంది. ఏం చేయాలి? వెళ్ళి చూసొస్తా. కానీ పక్కన ఇది ఉందే. గాఢ నిద్రలో ఉందో వచ్చి రాని నిద్రలో ఉందో చూడాలి. వద్దులే, నిద్ర లేచిందంటే నాకే ఇబ్బంది. పడుకొని
ఈ నేరాలు గొర్రెలు చుట్టం నా వల్ల కాదు. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. రావడం ఆ రూమ్లోకి పోవడం అయిపోయింది. అన్నీ నా కళ్ళ ముందే జరుగుతాయి. ఒకళ్ళేమో దుప్పట్లో, ఇంకొకళ్ళేమో ఇప్పుడే వెళ్ళారు. ఏం జరుగుతుందో ఏంటో. ఇలాంటివన్నీ నా కళ్ళతోనే చూడాలని రాసి పెట్టినందుకు నాకు నేనే సన్మానం చేసుకోవాలి. నా బతుకు జడ అంత నా కర్మ. చలిగా ఉందా బావా? అందుకే దుప్పటి నిండుగా కప్పుకుని పడుకున్నావా? నీ మొహం చూడాలని వచ్చాను. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను ప్లీజ్. ఇదేంటి ఈ దిండ్లు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయినా ఇలా పెట్టాల్సిన అవసరం బావకే వచ్చింది. బావంతా చిలిపి. ఎక్కడున్నావు బావా? నువ్వెక్కడున్నా పట్టుకుంటా. వెంకీ, వెంకీ, చెప్పాలి వేలు. అలివేలు అని పిలవద్దు. మరి ఏమని పిలవాలి? అలీ అని ముద్దుగా పిలు. అలీ అంటే సినిమా హీరో కమ్ కమెడియన్ అలీని పిలిచినట్టుంటుందేమో. అయితే ఇంకేదన్నా ముద్దు పేరుతో పిలు. ఓకే, మంచి పేరు ఆలోచించి పెడతాను. ఎక్కడున్నావు బావా? వెన్నెల చంద్రుణ్ణి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కళ్ళు, ముక్కు, పెదవులు, చెవులు పెడితే అచ్చొన్న అలివేల్లా కనిపిస్తుంది. మరీ మోసేస్తున్నావు. నిజమే చెప్పాను. నేను నమ్మను. ఎందుకు నమ్ము? ఎందుకంటే ఆ చందమామలో నాకు నువ్వు కనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ. వీళ్ళ ప్రేమ కథలు చివరికి తుప్పల్లోకి పొదల్లోకి తోటల్లోకి తగలండి.
వీళ్ళ కోసం నాకు ఈ నైట్ వాచ్మెన్ డ్యూటీలు ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ తగలడ్డారో ఏంటో. వెంకీ, మ్మ్. రేపు గుళ్ళో నువ్వు పని చేయాలి. ఏంటిది? నా జల్లో పూలు పెట్టాలి. ఇంకా మ్మ్, నా నుదుటిన బొట్టు పెట్టాలి. ఎందుకు? ఎందుకు ఏంటిని అడగకూడదు. నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు నన్ను 100% ప్రేమిస్తున్నట్టు. నా ప్రేమకి ఎన్ని పరీక్షలా? తప్పదు బాబు. ఎన్ని పరీక్షలు పెట్టినా నేనైతే రెడీ. నీ ప్రేమ తగలయ్యా. బంగారం లాంటి పిల్ల మనసు చెడగొట్టేస్తున్నావు కదరా. వెంకీ, మ్మ్. ఇదంతా ఒక కలలా ఉంది. ఎందుకు? నేనేంటి నీతో ప్రేమలో పడడం ఏంటి, ఇంత ధైర్యంగా బయటికి రావడం ఏంటి, నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆడు మాయలో పడితే అంతేనే బాబు, ఎవరినైనా అలా మార్చేస్తాడు. ఇలా చేస్తానని నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదు. అనుకోనివి జరగటమే జీవితం. లవ్ మాస్తారో ఏదానో చెప్తున్నాడు. బాగా ఇని తల్లి. పద్దు ఎక్కడున్నాడు? ఇది కూడా వచ్చేసింది. ఎంకి గడు దొరికిపోతాడు. ఎంకి బావ ఒక్కడే ఇక్కడేం చేస్తున్నాడు? వెన్నెల్లో ఒంటరిగా కూర్చున్నాడు కాబట్టి నేను వెళ్ళి బావ పక్కన కూర్చుని బావ భుజం మీద తల పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటాను. రే రింకి పద్మావతి వచ్చేస్తుందిరా. ఆడు చూడే. ఇంకే నిన్నరా నీ ఆశలు నువ్వు. అమ్మో, పద్మావతి వస్తుంది. నేను మంచం మీద దిండ్లు పెట్టి రావడం చూసేసినట్టుంది. నేను వెళ్ళిపోతాను. నువ్వే ఏదో ఒకటి కవర్ చెయ్యి. సరే సరే, నువ్వు వెళ్ళు, జాగ్రత్త. అమ్మయ్య, చూసిందంటే చచ్చిపోయేదాన్ని. వెంకీ గారు. అరే పద్దు గారు, మీరా? పద్మావతి గుండె ఆగిపోకూడదని తప్పించాను గాని లేదంటే ఇరికించేసి ఉండి. ఇక్కడేం చేస్తున్నారు బావగారు? ఇదేంటి బావని పిలిచేసింది? బావా? అలా పిలిచారేంటండి? మీరు మా బావలో ఉంటారని, ఎవ్వరూ లేనప్పుడు బావా అని పిలుచుకుంటానని మీతో చెప్పాను కదండి. ఓ సరే సరే, పిలుచుకోండి పిలుచుకోండి.
మీ పక్కన కూర్చోవచ్చా? ఆ, కూర్చోండి. దీంతో ఏం మాడతాడో చూద్దాం. ఆ, అవునండి, ఇంట్లో ఉండక మంచం మీద దిండ్లు దుప్పటి ఒంటరిగా వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? పెద్ద గుర్రం పళ్ళుతో అవుతున్నాడు. అది వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తున్నాను. అంటే నాలో ఉన్న ప్రేమని ఈ వెన్నెలతో జతగడుతున్నాను. అవునా? అవునండి. నా ప్రేమని కవితలుగా మార్చి తోటలోని చెట్లకు పక్షులకి వినిపించాలనుకుంటున్నాను. మనసులో అంత ప్రేమ ఉందా? చాలా చాలా ఉంది. పెళ్ళయ్యేంత వరకు దాచుకోండి. అప్పటి వరకు దాచుకోలేనేమోనండి. అయ్యో, పెళ్ళైన తర్వాత కొంచెం కొంచెం పంచుకుందరులేండి. మనసులో నుంచి పొంగి పొర్లుతుందండి. ఏం చేయమంటారు చెప్పండి? మనసులో ఉన్న మనిషికి చెప్పేయచ్చు కదా. సమయం వచ్చినప్పుడు చెప్పేస్తాను. అదేం మాట్లాడుతుంది, ఆడేం మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు మాటలు వాళ్ళకి అర్థమేసి అవ్వట్లేదు, కానీ నాకు అర్థమేసి వస్తున్నాయి. నా బతుకు చెడ చచ్చిపోవాలనిపిస్తుంది. నా మనసులోని మాటల్ని శ్రీశైలం వెళ్ళినప్పుడే చెప్పేయాలనుకున్నాను బావా. అప్పుడు అవకాశం దొరకలేదు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా దొరికావు కదా, చెప్పేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? ఆ, మ్, మీతో ఒక మాట చెప్పాలి. ఏంటండి అది? ఏంటంటే నిన్ను ఇలా కాదురా. ఆ, అది అయ్యో, ఇందక్కడి నుంచి ఇక్కడ ఏదో శబ్దాలు అవుతున్నాయండి. ఇక్కడ ఉంటే మంచిది కాదు. పదండి వెళ్దాం. అయ్యో వెంకయ్య, అయ్యో రండి, వెళ్దాం రండి. నా మాట వినండి. రండి రండి రండి. ఏమండే పెద్ద పదారు గారు, అంతా సిద్ధమైనట్టేనా? అయినట్టే చిట్టిబాబు. బాగా బయలుదేరి చాలా సేపు అయింది. దారిలో ఉన్నారు, మీరు త్వరగా కానివ్వండి. ముహూర్తానికి 10 నిమిషాలు ఉంది. ఈలోగా సర్వం సిద్ధమైపోతుంది. అలాగలాగా మీరు కానివ్వండి. చిట్టుబాబు గారు అది కాస్త ఏంటంటే? దగ్గరికి ఇవ్వండి. ఎత్తున ఉన్నాడు. ఇవ్వండి. ఎంకీగాడు సుభద్రుదిని కొడుకుని పద్మావతికి తెలిసిపోయింది. అక్క కూడా అనుమానం వచ్చేసింది. ఇంకా తెలియాల్సింది బావకే. బావకి తెలిసిందంటే ఎన్ని దారుణాలు జరిగిపోతాయో ఏంటో. అదిగో పంతులు గారు, బావాలు వచ్చారు. మీరు త్వరగా సిద్ధం చేయండి. కానివ్వండి కానివ్వండి. పదబాబు. బాగా వచ్చారా? ఎరా ఏర్పాట్లన్నీ అయిపోయి బా. పదండమ్మా. బా నాదో చిన్న విన్నపం. ఏంట్రా అది? ఈ రోజు బ్యాంక్ అబ్బాయి పేరుని చేయించిన ముచ్చింజయ్యాగం నా పేరుని కూడా చేయించి బా. రేయ్, నీకెందుకురా? టెన్షన్స్ ఎక్కువైపోయి ఎప్పుడు పుట్టుకుమంటారో అని భయంగా ఉంది బా.